పాత నిబంధన గ్రంథములో నుండి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట వ్రాయబడినది. విశ్వసించువాడు కలవరపడడు. ప్రతి మనిషి హృదయము కలవరపడుచున్నది. ఈ కలవరపడడానికి కారణములు అనేకములు ఉండవచ్చును. కానీ వాటిని మానవుడు జయించలేని బలహీనుడు కనుకనే వేటినో రాజ్యాలను రాజులను జయించడం కాదు, తన మనస్సునే మానవుడు జయించలేకపోతున్నాడు. ఈ కలవరములు ఎలాంటివి అంటే, సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అలలు కెరటములు ఎగసి పడుతూ ఉంటాయి. మన దగ్గరికి వెళ్తే మన మీదికి వచ్చి మనల్ని సముద్రం లోపలికి ఈడ్చుకొని పోయేటట్లుగా ఉంటుంది. తుఫాను సమయంలో ఉధృతంగా లేస్తాయి ఆ కెరటములు. కలవరము, భయము, సందేహము అనేది కూడా మనిషి యొక్క హృదయము ఒక సముద్రము వంటిదైతే, ఇప్పుడు చెప్పినటువంటి ఈ కలవరము, సందేహము, భయము, ఆందోళన ఉవ్వెత్తున ఎగసి పడుచున్నటువంటి కెరటముల వంటివి. ఎక్కడికి వెళ్ళిపోతానో నేను, ఈ భయాలు నన్ను ఎక్కడికి తీసుకుని వెళతాయో. కొందరి భయములు వారి బ్రతుకును అంతము చేయించు ఉన్నవి. ఈ రోజున అనేక మంది వారి యొక్క బ్రతుకును అంతం చేసుకోవాలని అనుకోవడానికి గల కారణము, వారి జీవితంలో, వారి హృదయములో, వారి మనస్సులో ఆలోచనలు కాళ్ళల్లో చేతుల్లో ఉండవు. అవన్నీ కూడా మన తలంపుల్లో నుండి వచ్చేవే. ఈ ఆందోళనన్నీ మన హృదయములో నుండి వచ్చేవే. గనుక ఈ హృదయములో మనము దేవుని యందు విశ్వాసముంచినట్లయితే, విశ్వసించువాడు కలవరపడడు. ఏదో ఒక కలవరముతో ఈ స్థలములో కూర్చున్న వారు ఎవరున్నా వారందరూ కూడా గ్రహించవలసింది, కలవరము లేని హృదయమును నాకు దయచేయం. అందుకుగాను నాకు విశ్వాసము దయచేయము. దేవుని వద్ద ఎన్నో అడుగుతూ ఉంటాం. వరములిమ్ము దేవా, బాగు చేయుము దేవా, బలపరుచుము దేవా, విజయాన్నివ్వు దేవా, కష్టాల్లో నుండి విముక్తుని చేయి దేవా అని అడుగుతుంటాం. కానీ మొట్టమొదటిగా దేవుణ్ణి అడగవలసింది, నీ యందు నాకు విశ్వాసము కలుగచేయము.